Hi everyone, welcome to our channel. Next video is Senior Inter Maths 2B Part 6. Part 4 వరకు ఏం చేసాం, కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్, కొన్ని 7 మార్క్స్ క్వశ్చన్, కొన్ని 4 మార్క్స్ క్వశ్చన్ అయిపోయి పార్ట్ బి పార్ట్ 6లో మ్యాక్సిమం 2 and 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకొక పార్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, అది ఓన్లీ లాంగ్ ఆన్సర్కి చెప్పేసాను. అయితే సీనియర్ ఇంటర్ మ్యాథ్స్ 2B పార్ట్ 6లో వచ్చేసి మీరు ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేసింది పోలార్ ఇప్పటివరకు రాదు. పోలార్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఏ సర్కిల్ ఈక్వేషన్ కనిపిస్తుంది కదండి, రైట్. వెన్ వి టేక్ ఏ సర్కిల్ ఈక్వేషన్, హియర్ పీ పాయింట్ ఈజ్ ద ఎనీ పాయింట్ ఇన్ ఏ ప్లేన్. ఈ బోర్డ్ అంతా ప్లేన్ అనుకుంటే పీ ఈజ్ ద ఎనీ పాయింట్ ఇన్ ఏ ప్లేన్, అంటే బోర్డు మీద ఒక పాయింట్ ఒక సబ్జెక్ట్. ఈ పాయింట్ నుంచి మనం డ్రా చేస్తే, లైన్స్ డ్రా చేస్తే, ఆ లైన్స్ అనేటివి కన్ఫామ్గా సర్కిల్ 2 పాయింట్స్ నుంచి టచ్ అవ్వకుండా వెళ్ళిపోవాలి. అంటే ఇది పీ, ఇది క్యూ అనుకున్నాం అనుకోండి, ఇది P1 Q1 P2 Q2, ఏదైనా ఒక లైన్ డ్రా చేస్తే. అయితే పోలార్ ఆఫ్ ది పాయింట్ పోల్ రెండు ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఎనీ పాయింట్ ఏ, ఇది ఒక టాంజెంట్ ఈక్వేషన్, ఇది ఒక టాంజెంట్ ఈక్వేషన్. ఇలా ఒక టాంజెంట్స్ డ్రా చేస్తే పీ నుంచి పాస్ పై ఒక లైన్ ఎలా ఉండాలి, సర్కిల్ మీద P and Q లైన్స్ నుంచి వెళ్తూ ఉండాలి. P and Q పాయింట్స్ని టచ్ అవుతూ వెళ్ళాలి. ఎట్ ఏ టైం P and Q నుంచి కూడా ఒక టాంజెంట్స్ డ్రా చేస్తే ఏ వాల్యూ దగ్గర ఉండాలి. ఈ ఏ టాంజెంట్ ఉంది చూసావా, దీన్ని, ఇది ఉంది చూసావా ఈ లైన్, దీన్ని పోలార్ అంటాం. ఓకేనా, పోలార్ అంట. ఆ పోలార్ అనే పాయింట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కదండి పీ దగ్గర, దీన్ని పోల్ ఆఫ్ ది పాయింట్ అంటాం. దీన్ని పోల్ అంటాం. ఈ లైన్ ఈక్వేషన్ ఏమంటాం, ఆ టాంజెంట్స్ టచ్ అవుతూ పోతూ ఉంటుంది కదా, ఈ లైన్ పోలార్ అంటాం. ఒకటి పోల్, ఇంకోటి పోలార్. ఈక్వేషన్ ఆఫ్ ది పోలార్ అంటే, పోలార్ని ఏమనుకుంటాను, ఈక్వేషన్ టాంజెంట్ అన్నట్టు, అంటే నథింగ్ బట్ S1 = 0. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అనేది S1 = 0. ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ కూడా S1 = 0. పోలార్ ఆఫ్ ది పాయింట్కి మాత్రం కొద్దిగా పోల్ ఆఫ్ ది పాయింట్ ఫామ్లో ఉంటుంది, అది ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పేస్తాను. నెక్స్ట్ కాంజుగేట్ కూడా ఉంటాయి. ఓకేనా, ఇది ఫస్ట్ చేసే ప్రాబ్లమ్స్. మనకు పోల్ కాన్సెప్ట్ ఒకటి కొత్తగా వస్తుంది మీకు. ఓకేనా, యాంగిల్ బిట్వీన్ కూడా డైరెక్ట్ మీరు ఫార్ములా నుంచే చేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్సైజ్ 1D ప్రాబ్లమ్స్. ఈ 1Dలో మ్యాక్సిమం ఎక్కువ 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఎక్సైజ్ 1Dలో 2 మార్క్స్. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకుంటూ వెళ్తాను. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద chord of contact find the chord of contact of 0.5 with respect to the circle x square plus y square minus 5x plus 4y minus 2 = 0. Find the chord of contact. Find the chord of contact of 0,5 with respect to the circle x square plus y square minus 5x plus 4y = 0. Chord of the contact, chord equation find out here. Here the solution, the circle equation is what? X square plus y square minus 5x plus 4y minus 2 = 0 సర్కిల్ ఈక్వేషన్. అయితే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనకి ఏం కావాలండి, కాంటాక్ట్ ఆఫ్ 0,5 అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ g, f వాల్యూస్ కనుక్కున్నాయి. కంపేరింగ్ విత్ x square plus y square 2gx plus 2fy plus c = 0 తీసుకుంటే 2g is equal to how much? -5. g value is -5/2. 2f = 4. f value is 2. c value is -2. వచ్చేసిందా, c వాల్యూ కూడా వచ్చింది. ద ఈక్వేషన్ ఆఫ్ ది chord of contact ఆఫ్ ఎక్కడ అండి, 0,5. దిస్ ద x1 y1 ఈజండి S1 = 0. S1 ఫార్ములా x1 ప్లస్ y1 ప్లస్ g of x plus x1 plus f of y plus y1 plus c = 0. x of x1 value 0 plus y of y1 value 5 plus g value -5/2
ఆఫ్ ఎక్స్ ప్లస్ x1 వాల్యూ 0, f of f వాల్యూ 2, y of y1 ప్లస్ వాల్యూ 5 ప్లస్ c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -2 ఈక్వల్ టు 0, -2 ఈక్వల్ టు 0. ఇక్కడ 0 కదండి, 5y మైనస్ 5x/2 ప్లస్ 2y 2 5 10 -2 ఈక్వల్ టు 0, -2 ఈక్వల్ టు 0. ఇక్కడ 5y ప్లస్ 2y 10y మైనస్ 5x/2 ప్లస్ 5 ప్లస్ 2 7y ప్లస్ 10 -2 వాల్యూ ప్లస్ 8 ఈక్వల్ టు 0. జస్ట్ we do the cross multiplication. What will 5x plus 14y plus 16/2 equal to 0, minus 5x plus 14y plus 16 is equal to 0, or when we common the negative 5x minus 14y minus 16 equal to 0 is the answer. ఓకేనా. సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అన్న, ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్న, పోలార్ అన్న సేమ్ మెథడ్ చేస్తాం. ఇలానే సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అప్పుడు కూడా ఏం చేస్తాం, జిఎఫ్సి వాల్యూ సబ్మిట్ చేస్తాం, S1 ఈక్వల్ టు 0లో సబ్మిట్ చేస్తాం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఫైండ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. సేమ్ క్వశ్చన్, ఇది మీరు ట్రై చేయండి. జస్ట్ ఈక్వేషన్సే, పాయింట్ వచ్చేసి ఏంటండి 1,1. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈక్వేషన్ ఇది x² + y² ఈక్వల్ టు 9. ఓకేనా. సేమ్ సర్కిల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూస్తాను ఎలాంటివి ఉంటే. మీరు పాయింట్ ఫైన్ ఇంపార్టెంట్ క్వశ్చన్లని కొడకుండా మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ అన్నట్టు కాన్సెప్ట్ వైజ్గా క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది, బెటర్ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ పోల్, ఇక్కడ వరకు అయిపోయింది కానీ పోల్ ఆఫ్ ది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కార్డ్ ఆఫ్ ది కాంటాక్ట్. ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది కాంటాక్ట్ అన్న, టాంజెంట్ ఈక్వేషన్ అన్న, పోలార్ అన్న సేమ్. next question, this is the polar questions. Find the polar of 1,2 with respect to 1,2 with respect to x² plus y² equal to 7. polar with respect to ఇచ్చాడు. ఇది ఇక్కడ పోలార్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద పోలార్ ఆఫ్ 1,2 with respect to x² plus y² is equal to 7. given circle equation is same as it is S1 equal to 0. tangent equation of chord of the contact. next polar formula ఏంటి, S1 equal to 0. S1 means x1 plus y1 plus g of x plus x1 plus f of y1 plus c equal to 0. equation is what, x² plus y² minus 7 equal to 0. సో దీంతో కంపేర్ చేస్తామండి, x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0తో కంపేర్ చేయండి. సో 2g is equal to how much, 0. బేసిక్గా g వాల్యూ ఆల్సో 0. ఎందుకండి ఇక్కడ 2gx అంటే x² plus y² సంథింగ్ 2x, x టర్మ్స్ y టర్మ్స్ లేవు కాబట్టి వాల్యూస్ ఆర్ 0. Yet f value is 2f equal to 0, f also 0. What is the c value? C value is -7. The equation of the polar is ఏంటిదని, S1 equal to 0 at ఎక్కడ 1,2 అంటే this is the x1, this is the y1. S1 formula x1 plus y1 plus g of x plus x1 plus f of y plus y1 plus c equal to 0. x1 value 1, y of y1 value 2 plus 0 కదా, ఇది 0 కాబట్టి టోటల్గా 0 అవుతుంది. f also 0, we taken as a total value 0. c value is equal to what here, -7 is the c value. We write here x plus 2y minus 7 equal to 0 is the, which is a required polar equation, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ నేను చెప్పేస్తా, అనదర్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. పోలార్ దే సేమ్ 1, -2 is the length.
x square plus y square minus 10x minus 10y plus 25 equal to 0. Okay. So polar x square plus y square minus 10x minus 10y plus 25 equal to 0. Observe here. Here what is the circle equation? Here circle equation is x square plus y square minus 10x minus 10y plus 25 equal to 0. Okay na? Polar circle equation అంటే x square plus y square minus 10x minus 10y plus 25 equal to 0. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? g and f values ఫైండ్ అవుట్ చేయడానికి వి కంపేరింగ్ విత్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. వాట్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్? x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 is the general equation of. ఇక్కడ కంపేర్ చేస్తే వాల్యూస్ 2g ఈక్వల్ టు ఏమవుతుందండి? జస్ట్ అబ్జర్వ్ 2g ఇక్కడ x కోషంట్ ఈస్ 2g, here x కోషంట్ ఈస్ -10 g వాల్యూ ఈస్ -5. here 2f x కోషంట్ ఈస్ -10 y కోషంట్ -10 ఇక్కడ ఏమవుతుంది? -5 c వాల్యూ ఈస్ 25. ఓకే రైట్. సేమ్ పోలార్ పాయింట్ 1, -2 కాబట్టి జస్ట్ సబ్మిట్ చేయాలి. ఓకే సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేస్తే వాల్యూస్ ఆర్ వాట్? ఇన్ ప్లేస్ ఆఫ్ x వి రైట్ x1 వాల్యూ 1, y ఆఫ్ -2, g వాల్యూ -5, x ప్లస్ x1 వాల్యూ 1, f వాల్యూ -5, y ప్లస్ y1 వాల్యూ -2, c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 25 ఓన్లీ. వి రైట్ 25 ఈక్వల్ టు 0. x -2 into y -2y -5x -5 into 1 -5 -5y minus of -5 2 is how much? 10 plus 25 equal to 0. Just we add the like terms. Like term means x terms అన్నీ యాడ్ చేస్తాం, వైలు ఉన్న టర్మ్స్ అన్నీ యాడ్ చేస్తామని మీన్. అబ్జర్వ్ చేస్తే x -5x వాల్యూ -4x -2y -5 వాల్యూ -7y -5 plus 25 ఏమవుతుందండి? +20 plus 10 30 equal to 0. When we come on the negative symbol we get 4x plus 7y minus 30 equal to 0 is the answer. 0 is the answer. Yeah, next question. నెక్స్ట్ క్వశ్చన్ పోలార్. ఇది మీరు ట్రై చేయండి. 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇలాంటివి. 2 క్వశ్చన్స్ ఇస్తాను, అవి మీరు ట్రై చేయండి. అనదర్ వన్ ఈస్ క్వశ్చన్ సార్ పోలార్ ఆఫ్ ది పాయింట్ ఈస్ 3, -1. హియర్ సర్కిల్ ఈక్వేషన్ ఈస్ 2x square plus 2y square is equal 11. ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోద్దండి. ఎప్పుడైనా x square and y square కోఎఫిషియెంట్స్ ఎగ్జిస్ట్ ఇన్ సర్కిల్ ఈక్వేషన్ వి కామన్ దట్ total equation dividing with 2, 2x square by 2 plus 2y square by 2 equal to 11 by 2. 2 get cancel. X square plus y square minus 11 by 2 equal to this is a circle equation. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎక్సైజ్ ఏవైనా వస్తాయి, ఏవి వస్తాయని చెప్పలేము. మనకు టెక్స్ట్ బుక్ ఇచ్చింది అందుకే కదా అకాడమీ వాళ్ళు. సో అకాడమీ బుక్లో ఉన్న ఏ క్వశ్చన్ ఉండొచ్చు, కాకపోతే మ్యాక్సిమం రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఇస్తారు. ఆ ఇంపార్టెంట్ అనేది ఎగ్జాంపుల్స్లో ఉన్నాయి, ఎక్సైజ్లో కూడా ఉన్నాయి. సో ఎక్సైజ్లో ఉన్న క్వశ్చన్ వచ్చేసి పోలార్ది. పాయింట్ వచ్చేసి 2, 3 అండి. స్ట్రక్చరల్ ఈక్వేషన్ x square plus y square plus 6x plus 8y minus 96 equal to 0. ఇదొకటి ఈ రెండు పోలార్ ఈక్వేషన్ మీరు చేయండి. కన్ఫామ్గా చేస్తేనే మీకు ఐడియా వస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీగా ఉంటుంది, లేకపోతే టఫ్గా ఉంటుంది. కనిపిస్తుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ ద పోల్ ఆఫ్ ది. నేను ఏం చెప్పాను, ఆ లైన్ ఇంతకుముందు పోలార్లో ఇట్లా లైన్ డ్రా చేస్తాను, కానీ ఆ టాంజెంట్ ఈక్వేషన్ టచ్ అయ్యే పాయింట్ను పోల్ అంటాం. ఆ పోల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు. ఇది కొద్దిగా లెంతీగా ఉంటుందండి. ఓకే కొద్దిగా లెంతీ క్వశ్చన్. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్సే. పోలార్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫైండ్ ద పోల్ ఆఫ్ 3x plus 4y minus 45 equal to 0 with respect to x square plus y square minus 6x
minus 8y plus 5 equal to 0. X square plus y square minus 6x minus 8y plus 5 equal to 0. ఓకే, అయితే ఇది లైన్ ఈక్వేషన్ అన్నట్టు. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ what is the circle equation? X square plus y square minus 6x minus 8y plus 5 equal to 0. అయితే ప్రతిసారి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కంపేర్ చేద్దామండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ టు 0. ఎందుకు కంపేర్ చూడండి. 2g వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ here 2g, here x coefficient is 1 minus 6, g value is equal to minus 3, 2f equal to how much? Minus 8, f value is equal to minus 4, c value is 5. Okay, here we find the r value. Radius r equal to under root of g square plus f square minus c equal to under root of g value minus 3 square. Minus 3 square value in place of g we submit the minus 3 whole square value 9. In place of f we submit the minus 4, 16, c value is equal to minus 5. Okay, 9 plus 16 25 minus is equal to under root 20 is the c value. Under root 20 is the c value. వచ్చేసిందా? అండర్ రూట్ 20 అంటే 4 5 రాస్తాం, 2 root 5 కూడా రాసుకోవచ్చు. నథింగ్ బట్ ఏంటండి 2 root 5 is the value. యాజ్ యువర్ విష్, మీరు ఎలా రాసుకున్నారు ఆర్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ వాట్ వి రైట్? g values వచ్చాయి. అండ్ ద పోల్ ఆఫ్ 3x plus 4y minus 45 equal to 0 విత్ రెస్పెక్ట్ టు ఏమన్నాడని s ఈక్వల్ టు 0. అంటే సర్కిలే కదా వాళ్ళు ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ అని మీనింగ్. చూడండి, దీంతో ఇలా కంప్లీట్ చేస్తే lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0. దీంతో కంపేర్ చేసుకోండి. ఈ స్ట్రేట్ లైన్ lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తాం. ఇక్కడ l ఈజ్ ఈక్వల్ టు 3, m ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు minus 45. అయితే పోల్ ఫార్ములా ఈజ్, పోల్ ఆఫ్ ది ఫార్ములా ఏమవుతుంది? మైనస్ g ప్లస్ L1R బై L1G ప్లస్ M1F మైనస్ N1 మైనస్ కామా మైనస్ F ప్లస్ M1R స్క్వేర్ బై L1G. ML తీసుకుంటే సరిపోతుందండి, L1 ఏమున్నది, ఉండేది ఒకటి కదా. LG ప్లస్ MF మైనస్ N. ఇది సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా, ఇది పోల్ ఆఫ్ ది పాయింట్ కనుక్కునే ఫార్ములా. అయితే మనకు ఒకటే సర్కిల్ ఈక్వేషన్ 3x ప్లస్ 4y మైనస్ 45 ఈక్వల్ 0 విత్ రెస్పెక్ట్ ది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వచ్చింది. ఇక్కడ మైనస్ g అంటే g వాల్యూ ఈజ్ కూడా మైనస్ 3, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 ప్లస్ l వాల్యూ 3, r వాల్యూ ఈజ్ రూట్ 20, సారీ r స్క్వేర్ తీసుకోవాలి. r వాల్యూ ఈజ్ రూట్ 20, r వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు 20 ఓన్లీ, బై l వాల్యూ l 3యా, l అంటే 3, g వాల్యూ ఎంత అండి? g వాల్యూ ఈజ్ మైనస్ 3, 3 మైనస్ 3, m వాల్యూ 4 ప్లస్ 4 ఆఫ్ f వాల్యూ ఈజ్ మైనస్ 4 ప్లస్ n వాల్యూ మైనస్ 45, సో ప్లస్ 45 వచ్చిందా. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఎఫ్ మీన్స్ ప్లస్ 4 ప్లస్ m వాల్యూ ఈజ్ 4, r స్క్వేర్ వాల్యూ ఎంత ఉంటుంది? r ఈజ్ ఈక్వల్ రూట్ 20, r స్క్వేర్ ఈజ్ 20 ఓన్లీ, బై l ఇంటూ g 3 ఆఫ్ మైనస్ 3 ప్లస్ 4 ఆఫ్ మైనస్ 4 ప్లస్ 45 వచ్చేసి. వస్తే సింప్లిఫై చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్, 3 ప్లస్ 23 is 60, 3 3 is 9, minus 9 minus 16 plus 45 comma 4 plus 60 by next value is 3 3 is minus 9 minus 16 plus 45, 3 plus 60 by minus 9 minus 16 how much? Minus 25, minus 25 plus 45 20 only, 4 plus 60 by plus 20 only, 21s are 23s are 21s are 23s are. Here 3 plus 3 equals 6, 4 plus 3 7, 6 comma 7 is the pole of the point, 6 comma 7 is the pole of the point అవుతుంది. సారీ రాంగ్ రాశాను, 4 2s are 80 అండి, మై మిస్టేక్ 80.
అంటే ఇక్కడ ఏమవుతుందని 4 ప్లస్ 4 ఎంత అండి 8 6, 8 ఈజ్ ద ఆన్సర్. సేమ్ మీరు ఏ పోల్ ఫార్ములా అప్లై చేయాలని ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. సర్కిల్ ఈక్వేషన్కు జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన స్ట్రేట్ లైన్ బేసిక్గా ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సితో కంపేర్ చేసుకున్నాం. ఇక్కడ మాత్రం దేంతో కంపేర్ చేస్తాం ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. అయితే ఇలాంటిది ఆల్రెడీ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి లాగా ఇచ్చిండు. ఆ క్వశ్చన్ నేను చెప్పేసి ఇంకో 2 క్వశ్చన్లు పోలి మీకు హోంవర్క్ ఇచ్చేస్తాను. ఐ మీన్ హోంవర్క్ అంటే ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 దట్ విత్ రెస్పెక్ట్ టు ది యువర్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x square plus y square is equal to r square. x square plus y square is equal to r square. Just observe. What is the circle equation here? X square plus y square minus r square equal to 0 na? Here what is the j value? 0, 0. F value also 0, 0. What is the c value? C value is minus r square. When we find the radius, what we write? 0 square plus r square. సో ఆర్ వాల్యూ ఈజ్ కూడా ఆర్ వచ్చింది. కానీ అయితే ఇక్కడ లైన్ ఒకటి మాత్రం చేంజ్ అయింది. పోల్ ఆఫ్ ది లైన్ వేర్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎల్ వి రైట్ ఏ, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎం వి రైట్ బి, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ వి రైట్ సి ఓన్లీ. జస్ట్ అబ్జర్వ్, ఆల్ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ ద పోల్ ఫార్ములా. పోల్ ఫార్ములా ఈజ్ వాట్? మైనస్ జీ ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ minus f plus mr square by lg plus mf minus n. This is the pole of the form. Pole formula lo just observe, minus g value is equal to 0 na, 0 plus l value a, r value r only, r square. lg means l means a of 0, g value is na 0. mf and b of 0, minus n value is c, minus c, here we write 0 plus m value also, m value is b r square by a of 0 plus b of 0 minus c. Just simplify the problem. Simplify చేస్తే వాల్యూ సార్ డినామినేటర్లో ఉన్న మైనస్ డినామినేటర్ ట్రాన్స్ఫర్ చేయండి. ఏఆర్ స్క్వేర్ బై సి కామా మైనస్ బిఆర్ స్క్వేర్ బై సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. మైనస్ ఏఆర్ స్క్వేర్ బై సి మైనస్ బిఆర్ స్క్వేర్ బై సి ఈజ్ ద పోల్ ఆఫ్ ది ఫార్మ్. సేమ్ ఇలాంటిదే ఇంకో 2 క్వశ్చన్స్ ఇస్తాను, అవి మీరు చేయండి. ఒకటి ఎగ్జాంపుల్లో ఉంది, ఒకటి ఎక్సైజ్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం చూస్తే 3x minus 2y plus 22 equal to 0 is the equation. x square plus y square minus 5x plus 8y plus 6 equal to 0. దీనికి ఒకసారి 4 ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ రోలో కూడా ఉంది. ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఎక్కువ ఇందులో, ఈ పోలార్లో ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అది. సో క్వశ్చన్ వచ్చేసి ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇది. x ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఈ 2 చేయండి. ఇవన్నీ ఇది పోల్ కాన్సెప్ట్. మనకి ఇప్పుడు కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అయిపోయింది, పోల్ కంప్లీట్, పోలార్ అయిపోయింది, పోల్ అయిపోయింది. పోల్ అంటేనేమో పాయింట్ అండి, పోలార్ అంటే లైన్ ఈక్వేషన్, నథింగ్ బట్ టాంజెంట్ అనుకొని కన్సిడర్ చేసుకోవచ్చు. అనుకుంటాం కానీ టాంజెంట్ కాదు, అది జస్ట్ అజంప్షన్ మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాంజుగేట్ పాయింట్స్. ఓకేనా, కాంజుగేట్ పాయింట్స్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఓకేనా. నెక్స్ట్ కాంజుగేట్ పాయింట్స్. కాంజుగేట్ పాయింట్స్ మీద కూడా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి పాయింట్స్ ఇస్తే, ఇంకోటి లైన్స్ ఇస్తాయి. లైన్స్ ఇచ్చేటివి వచ్చేసి మీకు 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, పాయింట్స్ ఇచ్చేటి 2 మార్క్స్కి వస్తుంది క్వశ్చన్. ఓకేనా. రైట్, ఇప్పుడు ఫస్ట్ పాయింట్స్ ఇచ్చేటి చెప్పేస్తున్నా. ఒకటి చెప్పేస్తే ఇంకోటి మీరు చేయొచ్చు. show that the points minus 6, 1 and 2, 3 minus 2, 3 are conjugate
points are conjugate points with respect to the circle, x square plus y square minus 2x plus 2y plus 1 equal to 0 ఓకేనా. అయితే సార్ ఇక్కడ ఏం చేస్తాను సార్ అంటే మనం ఇంతకుముందు పోలార్ ఆఫ్ ది చెప్పుకున్నాం. ఇక్కడ ఒక పాయింట్ పి ఉంది అనుకోండి, ఇట్లా ఒక లైన్ పోయింది, దిస్ ది టాంజెంట్స్ ఇవి టాంజెంట్స్ అయితే వీటిని పి అండ్ క్యూ వాల్యూస్ని ఏమనుకుంటాం, పోలార్ ఆఫ్ ది అంటాం. ఈ పి అనేది పోలార్ ఆఫ్ ది పాయింట్ ఉంది చూసారా, ఈ పి లైన్ ఉంది చూసారా, ఈ లైన్ పి నుంచి పాస్ అయ్యే లైన్ అది పి అండ్ క్యూను టచ్ అవ్వకుంటూ పోతే వాటిని కాంజుగేటెడ్ పాయింట్స్ అంటాం. ఈ పి అండ్ క్యూని ఈ లైన్ పాస్ అవుతూ వెళ్ళాలి, దట్ ఈస్ ద కాంజుగేట్ ద పాయింట్స్, కాంజుగేషన్ పాయింట్స్ అని ప్రూవ్ చేయాలి. సో సొల్యూషన్, ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ వాట్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఈజ్ ద సర్కిల్ ఈక్వేషన్. కంపేరింగ్ యాజ్ యూజువల్, 2g ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి, -2, g వాల్యూ ఈజ్ -1, 2f ఈక్వల్ టు 2, f వాల్యూ ఈజ్ 1, c వాల్యూ ఈజ్ ఆల్సో 1. అయితే when the 2 points x1 comma y1 x2 comma y2 be the conjugated అంటే ఫస్ట్ ఏమంటే x1 comma y1 మనం పాయింట్స్ తీసుకుందాం, -6 comma 1 ఒకటి, 2 comma 3, దిస్ ఇస్ ద x1 y1, దిస్ ఇస్ ద x2 y2. అప్పుడు ఏమవుతుందంటే s12 ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ద లైన్, s12 ఈక్వల్ టు 0. నోటేషన్ ఆఫ్ సర్కిల్ ఎక్కువ యూజ్ చేయలేదు, మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. s12 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, x1 ప్లస్ y1 y2 ప్లస్ j ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ f ఆఫ్ y1 ప్లస్ y2 అని ప్రూవ్ చేయాలి. అయితే s12 ఈక్వల్ టు 0 అంటే మనకి LHS వాల్యూస్ RHS వాల్యూ రెండు సేమ్ వస్తాయి, అంటే ఈ టోటల్ వాల్యూ ఈక్వల్ టు 0 వస్తే దట్ ఈస్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేటెడ్ అని అర్థం. x1 వాల్యూ x1 x2 కదండి, x వాల్యూ -6, x2 వాల్యూ 1 ఓన్లీ, y1 వాల్యూ 1 ఓన్లీ, సారీ రాంగ్ రాస్తాను, రైట్, y1 వాల్యూ 1, y2 వాల్యూ వచ్చేసి 3 అండి, ప్లస్ g వాల్యూ -1, x1 వాల్యూ -6, x2 వాల్యూ 2, f వాల్యూ 1, y1 వాల్యూ ఈజ్ 1, y2 వాల్యూ ఈజ్ 3, ప్లస్ c కదా, c వాల్యూ ఈజ్ 1 ఓన్లీ. 6 2 is -12 ప్లస్ 3 -4 అవుతుందండి, +4 +4 +1, సో -12 3 + 12, సో ఆన్సర్ ఏమవుతుంది 0 వచ్చిందా. s1 ఈక్వల్ టు 0 వస్తే కాంజుగేటెడ్, ఈ కాంజుగేటెడ్ ఫార్ములా తీసుకొని ఈక్వల్ టు 0 వచ్చింది, లేకపోతే ఇటు కూడా 0 తీసుకోవచ్చు, 0 ఈక్వల్ టు 0 వచ్చేసిందా. సో గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేటెడ్ అని రాస్తాం, దట్స్ ఇట్, సింపుల్ క్వశ్చన్ ఇది, ఓకేనా, కాంజుగేటెడ్ అని రాస్తాం. నెక్స్ట్ సిమిలర్లీ ఇంకో క్వశ్చన్ మీరు ట్రై చేయండి. సేమ్ s12 ఈక్వల్ టు 0 ఈజ్ ద కాంజుగేటెడ్ ఫార్ములా. అనదర్ క్వశ్చన్ ఈజ్ 4, 2 3, -5, 4, 2 3, -5, దట్స్ ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 3x మైనస్ 5y ప్లస్ 1 ఈక్వల్ టు 0, ప్లస్ 1 ఈక్వల్ టు 0, ఇది కాంజుగేటెడ్ పాయింట్స్ది, ఓకేనా. నెక్స్ట్ ఇంకున్నాయి 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ కాంజుగేటెడ్ కంప్లీటెడ్. ఇలాంటిది ఇంకోటి ఎగ్జాంపుల్లో కూడా ఉంది, బట్ నో నీడ్ అబ్బా, s12 ఈక్వల్ చేయడం వస్తే సరిపోద్ది కాన్సెప్ట్. అంటే ఒక ప్రాబ్లం కాంజుగేట్ అని ఇచ్చినప్పుడు 2 పాయింట్స్ ఇస్తే ఏం చేయాలో తెలిస్తే మీకు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా 2 మార్క్స్, మోస్ట్ ఇంపార్టెంట్ రబ్బా. ఇవి లైన్స్ ఇచ్చినప్పుడు మీరు చేయడం, లైన్స్ ఇచ్చినప్పుడు ఇవి 4 మార్క్స్ క్వశ్చన్. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఫైండ్ ద 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 3 క్వశ్చన్స్ ఉంటాయి, 2 ఎక్సైజ్లోనే ఒకటి ఎగ్జాంపుల్లో ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్
kx plus 3y minus 1 equal to 0. Kx plus 3y minus 1 equal to 0. 2x plus y plus 5 equal to 0. Or conjugate. Or what? Conjugate lines with respect to the circle, which is respect to the circle x square plus y square minus 2x minus 4y minus 4 equal to 0. x square plus y square minus 2x minus 4 by minus 4 equal to 0. ఓకేనా రైట్. ఇంకైతే వరద అయినట్టయితే అవుతుందబ్బా మార్కర్. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి అబ్బా. మన సబ్స్క్రైబ్స్ ఇంక్రీజ్ కావట్లేదు, ఎట్ టైం వ్యూస్ కూడా రావట్లేదు. ఓకేనా, అంత సో అవి వస్తూ ఉంటే కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది చేయడానికి. సో మెటీరియల్స్ కానీ ఏమన్నా ఫాస్ట్గా యూట్యూబ్లో మీకు నోటిఫికేషన్ వీడియోస్ నోటిఫికేషన్ రాకపోయినా కానీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉండండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నేను ఏ వీడియో చేసినా కూడా అక్కడ పోస్ట్ చేస్తాను కూడా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తే ఇన్ కేస్ అది ఎక్స్పైర్డ్ అయిపోతే వర్క్ కాకపోతే నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని టెలిగ్రామ్ గ్రూప్లో సెర్చ్ చేయండి, మీకు ఛానల్ వస్తుంది, అందులో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్ కేస్ మీకు మన ఛానల్కి ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళకు నచ్చి, అంటే నా కంటెంట్ నచ్చుతుంది కదా, నచ్చి యూజ్ఫుల్ అవుతుంది, సపోర్ట్ చేయాలని జాయినింగ్ బటన్తో జాయిన్ కావచ్చు. లేకపోతే కింద యూపీఐ డీటెయిల్స్ ఇస్తాను, దాంతో కూడా మీరు సపోర్ట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే if kx plus 3y minus 1 equal to 0, 2x minus plus 5 equal to 0 are కాంజుగేటెడ్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. ఈ రెండింటికి కాంజుగేట్ లైన్స్ అవుతాయని ప్రూవ్ చేయాలి. కాంజుగేట్ లైన్స్ అవుతాయని ప్రూవ్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసి ఫార్ములా ఉందండి. ఫార్ములా ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సర్కిల్ ఈక్వేషన్ ఇది కానీ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ అంటే డైరెక్ట్ కంపేర్ చేసుకుందాం. మీరు ఎగ్జామ్లో రాయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. అంటే 2g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2g ఈజ్ ఈక్వల్ టు -2, g value is -1, 2f equal to what, -4, f value is -2, c value is -4 వచ్చేసింది. సో gfc వాల్యూ కనుక్కున్నాక ద లైన్స్ ఆర్ ఏంటి అండి, kx ప్లస్ 3y minus 1 equal to 0 and 2x plus y plus 5 equal to 0 are conjugated with respect to s equal to 0. s equal to 0 అంటే గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఎస్తో ఇండికేట్ చేసుకున్నాం. దీని ఇండికేషన్ పర్పస్లో l1x ప్లస్ m1y ప్లస్ n1 ఈక్వల్ టు 0 అని, దీన్ని l2x ప్లస్ m2y ప్లస్ n2 ఈక్వల్ టు 0తో ఇండికేట్ చేసుకోండి. అంటే l1 వాల్యూ ఇస్ k, l1 వాల్యూ ఇస్ 3, n1 వాల్యూ ఇస్ -1, l2 వాల్యూ 2, m2 వాల్యూ 1, n2 వాల్యూ 5 అని మీనింగ్ అంటే. ఈ కాన్సెప్ట్లో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసిన కాంజుగేటెడ్ అన్నప్పుడు ఫార్ములా ఈజ్ ఆర్ స్క్వేర్ ఆఫ్ l1 ఇంటూ l2 ప్లస్ m1 ఇంటూ m2 ఈక్వల్ టు l1g ప్లస్ m1f మైనస్ n1, l2g ప్లస్ m2f మైనస్ n2. ఇది ఫార్ములా కాంజుగేటెడ్. అంటే పాయింట్స్ ఇచ్చినప్పుడు కాంజుగేటెడ్ అంటే s12 ఈక్వల్ టు 0. s12 ఈక్వల్ టు 0 అంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ f ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ c ఈక్వల్ టు 0. అది 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు. 2 లైన్స్ ఇచ్చినప్పుడు అండి ఆర్ స్క్వేర్ ఆఫ్ l1 l2 ప్లస్ m1 m2 ఈక్వల్ టు l1g m1f మైనస్ l2g m2f మైనస్ n2. ఇది ఇక్కడ ఆర్ వాల్యూ కనుక్కోలేదు, ఇక్కడ కనుక్కుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ n ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ g వాల్యూ -1 స్క్వేర్, నథింగ్ బట్ ఏమైందండి 1. f వాల్యూ ఏంటి, f వాల్యూ ఇస్ -2 హోల్ స్క్వేర్ వాల్యూ 4. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూ -4, we get +4. సో r వాల్యూ ఇస్ 3. 4 + 4 8, 8 + 1 వాల్యూ ఇస్ 9, 4 + 4 8, 8 + 1 వాల్యూ అంటే 9, అండర్ రూట్ 9 వాల్యూ 3, r వాల్యూ వచ్చేసింది. ఇందులో సబ్మిట్ చేద్దాం. 3 స్క్వేర్ అంతే కదండి, 3 స్క్వేర్, l1 వాల్యూ k, l2 వాల్యూ ఇక్కడ ఉంది, l2 ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ m1 వాల్యూ 3, m2 వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు l1 వాల్యూ k, g వాల్యూ వచ్చేసి -1, m1 వాల్యూ 3, f వాల్యూ -2, n1 వాల్యూ ఎంత అండి -1, మైనస్ ఆఫ్ మైనస్
ప్లస్ 1 మళ్ళీ బ్రాకెట్. L2 వాల్యూ 2, G వాల్యూ -1, M2 వాల్యూ 1, F వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, F వాల్యూ ఇస్ -2, N2 వాల్యూ -5 వచ్చేసిందా. రైట్, సింప్లిఫై చేద్దాం. 9 ఆఫ్ 2k + 3 బ్రాకెట్ క్లోజ్ -k -6 + 1 -2 ఏమవుతుంది -2 -5. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే 9 ఆఫ్ 2k + 3 ఈక్వల్ టు -k -5, ఇక్కడ ఏమవుతుంది -9 అవుతుంది. నెగిటివ్ 9 9 గెట్ క్యాన్సల్. 2k + 3 ఈక్వల్ టు ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది ట్రాన్స్ఫర్ చేయండి. 2k - k ఈక్వల్ టు 5 - 3, k ఈక్వల్ టు 5 - 3 వాల్యూ 2. సో హియర్ k వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 2 ఓన్లీ. హియర్ k వాల్యూ ఈజ్ 2. ఓకేనా. అయితే నెక్స్ట్ ఇట్లాంటిదే క్వశ్చన్ ఇంకొకటి ఉంది. అనదర్ క్వశ్చన్ ఈజ్ కాంజుగేటెడ్ లైన్స్ ఆర్ అనదర్ క్వశ్చన్. ఇది ఇలాంటి 2 ఉన్నాయి, ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి ఎక్సైజ్. సేమ్ ప్రతి ప్రాబ్లం కాంజుగేటెడ్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఇలా చేయండి. సేమ్ క్వశ్చన్స్ రాస్తున్నా చూడండి. x + y + -5 ఈక్వల్ టు 0 అండ్ హియర్ 2x + ky - 8 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇందులో వచ్చి సర్కిల్ ఈక్వేషన్ x² + y² -2x - 2y - 1 ఈక్వల్ 0. సో k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఐ థింక్ k వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, ఒక నిమిషం చూస్తాను. దీనికి కూడా k వాల్యూ 2నే వస్తుంది. నేను ఇచ్చిన క్వశ్చన్ కూడా k వాల్యూ 2నే వస్తుంది. నెక్స్ట్ వన్ ఇంకోటి ఎగ్జాంపుల్లో ఎగ్జాంపుల్ 3 పేజ్ నెంబర్ 54 డైరెక్ట్ క్వశ్చన్ రాస్తున్నా. ఫస్ట్ 2 లైన్స్ ఏంటండి, 2x + 3y + 11 ఈక్వల్ టు 0 అండ్ 2x - 2y - 1 ఈక్వల్ టు 0, x² + y² + 4x + 6y - 12 ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ మీకు ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో మీరు ఫైండ్ అవుట్ చేసేది ఏం లేదండి. మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏం లేదు. మరి ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే LHS = RHS వాల్యూ వస్తే మీరు చేస్తుంది రైట్. LHS = RH వస్తే రైట్ అయిపోతుంది. ఇది కాంజుగేటెడ్ 4 మార్క్స్ క్వశ్చన్. అయితే మళ్ళీ ఇందులోనే ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ 2 మార్క్స్ వచ్చేసి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. బట్ ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఇస్తాడు 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు. ఓకే రైట్, రఫ్ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. నేను ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం నేను ఇచ్చిన చేస్తే సర్కిల్లో ఉన్న వెయిటేజ్ ఎంత వెయిటేజ్ ఉంటే అన్ని మార్క్స్ వస్తాయి మీకు ఫాలో అయితే. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 4, మ్యాక్సిమం 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the points, find the value of the k if the points 1, 3 and 2, k are conjugate with respect to the circle, with respect to the circle x² + y² is equal to 35 is equal to what, 35. ఇది యాక్చువల్గా సేమ్. మళ్ళీ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు కాంజుగేట్ కాన్సెప్ట్ ఏంటంటే S12 = 0 రావాలి. ఇక్కడ దిస్ ద సర్కిల్ ఈక్వేషన్ ఇది కానీ ద సర్కిల్ ఈక్వేషన్ ఈస్, what is the circle equation, x² + y² is equal to 35 is the circle equation. అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే -35 = 0. your g value what, 0, f value also 0, c value is -35 వచ్చేసి. the points 1, 3, 2, k are conjugated. అవునా, కాంజుగేటెడ్ అని వాళ్ళే ఇచ్చేసారు. అంటే మస్ట్ అండ్ షుడ్ ఇది x1 y1 x2 y2 s12 = 0 అవుతుంది. s12 = 0 అయితే వాట్ ఈస్ ద ఫార్ములా, x1 + y1 + g of x + x1
ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ వై1 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమన్నాడు 1,3 2,3 ఆర్ ది కాంజుగేటెడ్ అంటే S12 ఈక్వల్ 0. x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ ఎఫ్ ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఎక్స్ ఆఫ్ x1 వాల్యూ నేను రాంగ్ రాశాను. x1 x2 y1 y2 x1 x2 y1 y2 మొత్తం టాంజెంటే గుర్తుకొస్తుంది. ఎప్పటికీ ఎక్కువ యూజ్ చేయలేక కాంజుగేట్. x1 వాల్యూ 1, x2 వాల్యూ 3, y1 వాల్యూ 3, y2 వాల్యూ k, g వాల్యూ ఎంత అంటే 0. సో 0 సంథింగ్ 0, f వాల్యూ 0 కాబట్టి 0, c వాల్యూ -35 ఈక్వల్ టు 0. జస్ట్ అబ్జర్వ్ హియర్ 2 × 1 2 ప్లస్ 3k -35 ఈక్వల్ టు 0. 3k ఈక్వల్ టు 35 - 2, 3k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 33, 3 1s 3 11s. హియర్ k వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 3 ఓన్లీ. నెక్స్ట్ సిమిలర్లో క్వశ్చన్ ఉంది, అది మీరు ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ చెప్పుకుంటూ వెళ్తే టైం సరిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే సిమిలర్ క్వశ్చన్ మీకు ఇచ్చేది. 4,2 ఇదేమవుతుందండి k, -3. ద సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి x² + y² -5x + 8y + 6 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్. అయితే ఇక్కడ బేసికల్గా అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ చేస్తే చూడండి. S1 ఈక్వల్ 0 ఫార్ములా ఏంటిది x1 కదండి. x1 x2 ఏంటిది 4k + 2 -3. g వాల్యూ -5/2 కదండి. -5/2 x1 వాల్యూ 4 + k ప్లస్ ఏమవుతుంది 8 అంటే 4 అవుతుందండి. 4 2 - 3 + 6 ఈక్వల్ టు 0. 4k - 6 -20/2 -5k/2 ప్లస్ 2 - 3 1 కదండి. -4 + 6 ఈక్వల్ టు 0. అదే +6 -6 క్యాన్సిల్ అయిపోతే ఉంటుంది 4k. 20 అంటే +10 -10 -14 4k -14 -5k/2 ఈక్వల్ టు 0నా. సింప్లిఫై చేసుకుందాం. 8k 28 -5k ఈక్వల్ టు 0 అవుతుందండి. 3k -28 ఈక్వల్ టు 3k వస్తుంది. 4 2s 8. ఐ థింక్ నేను ఎక్కడో మిస్టేక్ చేసి ఉండాలి. k ఈజ్ ఈక్వల్ టు 28/3. 3 టేబుల్లో 28 రాదు. ఐ థింక్ చెక్ చేస్తున్న ఒక్క నిమిషం ఆగండి. ఆన్సర్ కరెక్టేనండి. k వాల్యూ ఈస్ 28/3 వస్తుంది. k వాల్యూ ఈస్ 28. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇది XIDలో ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో లాంగ్ ఆన్సర్లు పెద్దగా రావు. 4 మార్క్స్ 1 2 వస్తాయి. యాంగిల్ బిట్వీన్ డ్రాన్ చేయడం ఉంటుంది. యాంగిల్ బిట్వీన్ ఒకటి చెప్పేసి మిగిలిన థర్డ్ బిట్లో కూడా ఒక్కటేమో ఉంటుంది. జామెట్రికల్ ప్రోగ్రెషన్ 7 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, అదొకటి చెప్పేస్తా. ఇక రిమైనింగ్ అన్నీ చేస్తే మీరు ట్రై చేయండి. వస్తే ఓకే, లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ప్రాబ్లం చేసేద్దాం. రైట్, డ్రాప్ చేస్తున్నా చూడండి. రైట్, ఈ కాంజుగేటెడ్ వర్క్ ఈ వీడియోలో చేసిన ఏ ప్రాబ్లం వదిలిపెట్టకండి. మ్యాక్సిమం 2 మార్క్స్ అయితే కన్ఫర్మ్ వస్తుంది ఇందులోంచి. మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎక్సర్సైజ్లో 4 మార్క్స్ వస్తాయి. ఈ 4th ఎక్సర్సైజ్ నుంచి అంటే డి ఎక్సర్సైజ్ నుంచి మీకు 2 మార్క్స్ వచ్చే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ చూసుకుంటే క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ angle between tangents drawn from where 3, 2 to the circle x² plus y² minus 6x plus 4y minus 2 equal to 0. అయితే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ దిస్ ద సర్కిల్ ఈక్వేషన్, దిస్ ద పాయింట్ ఏ, పాయింట్ పి. పాయింట్ ఎక్కడ ఉందండి, ఏమి ఇచ్చాడు మనకు 3, 2 ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్ లైన్ డ్రా చేసుకుంటే దిస్ ద టాంజెంట్, దిస్ వన్ ఆల్సో టాంజెంట్. అయితే ఈ టాంజెంట్ ఇలా ఫామ్ అవుతాయి కదా టచ్ అవ్వకుండా. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా. యాంగిల్, దిస్ ఇస్ ద రేడియస్, దిస్ ఇస్ ద సెంటర్ రేడియస్ ఇస్తే ఇవి సింప్లిఫై చేయడం.
రైట్. అయితే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ 3, to ది సర్కిల్ x² + y² - 6x + 4y - 2 = 0. సెంటర్ తెలుసు, రేడియస్ లాంటి ఫైండ్ అవుట్. ఇక్కడ టాంజెంట్ ఈక్వేషన్ ఫార్ములా, టాంజెంట్ ఈక్వేషన్ tan θ tan θ/2 r/√s11 చేస్తాం. tan θ/2 what? r/√s11 tan θ ఫార్ములా, tan θ/2. అయితే ఓన్లీ హాఫ్ యాంగిల్, రెండు యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే θ ప్లస్ θ ఏమైంది 2θ/2, 2 గెట్ క్యాన్సిల్, ఓన్లీ tan θ ఫార్ములా యూజ్ చేస్తాం. r కావాలి, √s11 కావాలి. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ చేస్తున్నా. సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ వాట్? s is equal to x² + y² - 6x + 4y - 2 = 0. g వాల్యూ ఏమవుతుందండి? 2g = -6 అంటే g వాల్యూ -3. 2f = what? 4. f వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? 2. c వాల్యూ ఈజ్ -2 వచ్చేసింది. సెంటర్ ఏంటండి? సెంటర్ h, k -g, -f కదండి. సో సెంటర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్? సో సెంటర్తో పెద్ద పని కూడా లేదు, అవసరం లేదు, డైరెక్ట్ రేడియస్ కనుక్కోండి. రేడియస్ r = √g² + f² - c. √g వాల్యూ -3² వాల్యూ 9, f వాల్యూ 4 -2, -2. 9 + 4 13, 13 + 2 5, √15. రేడియస్ ఈజ్ √15 వచ్చేసింది. అయితే మనకు tan θ/y ఫార్ములా ఏంది? tan θ/2 యూజ్ చేస్తాం. బేసిక్గా r/√s11 ఈజ్ ద tan θ ఫార్ములా. దీన్ని ఇక్కడ మనం tan θ = r/√s11 కూడా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఇది యూజ్ చేసిన రైట్ వస్తుంది, ఇది యూజ్, బట్ మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు tan θ r/s11. అయితే r వాల్యూ వచ్చేసింది, s11 రావాలి. √s11 ఈజ్ ఈక్వల్ వాట్? √x12 + y12 + 2gx1 + 2fy1 + c. ఇదే కదండి. అయితే మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే సింపుల్, ఇదే ఈక్వేషన్లో వాళ్ళు ఇచ్చిన పాయింట్ సబ్మిట్ చేస్తాం. ఫ్రమ్ అన్నాడు కదా, ఇక్కడ నుంచి టాంజెంట్ ఈ యాంగిల్కి ఈ యాంగిల్, రెండు యాంగిల్ కలిపితే సింగిల్ యాంగిల్ అవుతుంది. అయితే ఇక్కడ x1 అంటే x ప్లేస్లో ఏం చేయండి? వాళ్ళు ఇచ్చిన పాయింట్ 3, 3² + y ప్లేస్లో 2² - 6/3 + 4/2 - 2. ఇందులో ఈ ఈక్వేషన్లో ఈ పాయింట్ సబ్మిట్ చేస్తాం. here √9 + 4 - 18, 4 2 8 -2, 12 +12 + 9 21, 21 - 20. సో √1 వాల్యూ వచ్చేస్తుంది. అవునా? √1 వచ్చేసిందండి. సో మనకి వచ్చింది s11 వాల్యూ ఎంత వచ్చి? √1 వచ్చింది. ఇదే యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ ఏముంటాయి? టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్కడ నుండి 3, 2 to s = 0 అయితే ఫార్ములా ఏంటి? tan θ = r/√s11. tan θ = r/√s11. అయితే ఇక్కడ tan θ = r వాల్యూ is √15 by s11 వాల్యూ 1. సో tan θ = √15 వచ్చింది. I can check the answer once. r వాల్యూ cos ఇన్వర్స్ 7/8 వచ్చిందండి. cos ఇన్వర్స్ 7/8 వచ్చింది సార్, మనకు tan θ వచ్చిందంటే దాన్ని కాస్ట్లో కన్వర్ట్ చేయమని మీనింగ్. ఇది రైటే. θ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ? θ ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ √15 వస్తుంది. θ ఈజ్ ఈక్వల్ cos ఇన్వర్స్ ఆఫ్ √15 ఉంటుంది. బట్ మనం అది కాకుండా వాళ్ళు కాస్ట్లో కన్వర్ట్, ఇక్కడ రాక మీరు రాసినా కూడా మీకు మార్క్స్ ఇవ్వాల్సిందే. బట్ ఇన్ కేస్ మనం ఇంకోటి కూడా చేసుకోవాలి, cos 2θ చేద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో కన్వర్ట్ చేయాలంటే ఏమవుతుందండి? 1 - tan² θ / 1 + tan² θ రాస్తాం. వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? cos 2θ 1 - tan అంటే √15² by 1 + √15². వాల్యూ ఈజ్ 1 - 15 by 1 + 15. సో -14/16 అవుతుందండి. అంటే 2θ ఈజ్ ఈక్వల్ అవుట్ cos ఇన్వర్స్ ఆఫ్ -7/8. అవునా? సో నెగిటివ్ ఉంటే ఏమంది? క్యాన్సిల్ అయిపోతుంది. అంటే θ ఈజ్ ఈక్వల్ వాట్? cos ఇన్వర్స్ ఆఫ్ 7/8/2. θ ఈజ్ ఈక్వల్ అంటే 1/2 cos ఇన్వర్స్ ఆఫ్ 7/8 కూడా అవుతుంది. cos 2θ
ఫార్ములా. యాంగిల్ అనుకున్నప్పుడు అలా కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఎలా చేసుకున్నా 2θ అని వచ్చేస్తుంది ఇట్లయితే ఆన్సర్. బోత్ ఆర్ ది రైట్, అది మన ఇష్టం. ట్యాన్లో కన్వర్ట్ చేసుకున్న నో ప్రాబ్లం, ఇలా కన్వర్ట్ చేసిన ప్రాబ్లం లేదు. ఇక నెక్స్ట్ సేమ్ యాంగిల్ బిట్వీన్ ఫార్ములాస్ ఉన్నాయి, అన్నీ కూడా మీరు కాస్లో కన్వర్ట్ చేసుకోండి. సేమ్ క్వశ్చన్స్ యాంగిల్ రెడీ ఇది అవుతుంది మైక్ కూర్చోవడం. నెక్స్ట్ సేమ్ యాంగిల్ బిట్వీన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అవి రాస్తున్నా చూడండి. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. యాంగిల్ బిట్వీన్ అనేది 4 మార్క్స్ క్వశ్చన్. యాంగిల్ బిట్వీన్ ఈజ్ 1,3 స్ట్రైట్ లైన్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x² + y² - 2x + 4y - 11 = 0. ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చింది యాంగిల్ బిట్వీన్ ఈజ్ 0,0 సెకండ్. దీనికి ఈ సర్కిల్ ఈక్వేషన్, దీనికి వచ్చేసి సర్కిల్ ఈక్వేషన్ x² + y² - 14x + 2y + 25 = 0. అన్ని క్వశ్చన్లు కూడా ట్యాన్లో కన్వర్ట్ చేయండి. ట్యాన్లోకి వచ్చాక కాస్ట్లో కన్వర్ట్ చేసుకోండి. మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో అన్న ఆన్సర్లు కూడా కాస్ట్లోనే ఇచ్చాడు, బట్ మీరు ట్యాన్ వరకు చేసినా మీకు మార్క్స్ ఇవ్వాల్సిందే. అది కూడా యాంగిలే. మనకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసిన ట్రిగనామెట్రీ 6 రేషియోస్ ఉంటాయి, అందులో ఏది యూజ్ చేసుకున్నా మార్క్స్ ఇవ్వాల్సిందే. బట్ మనం మ్యాక్సిమం వచ్చేసి కాస్ అండ్ ట్యాన్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఇవి 4 చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్తున్నా 4th one అవసరం లేదు, 5th one కూడా అవసరం లేదండి. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది ఫ్లోర్ ఆర్ 1,3 రెస్పెక్ట్ టు ది ఆల్సో ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ టు ఇట్. ఇవన్నీ వదిలేసుకోవచ్చు అండి, ఏది రావు. వదిలేసిన పెద్ద నష్టం ఏమి ఉండదు, ఎందుకంటే ఇంపార్టెంట్ కావరు. సో అందుకే నేను వాటిని లీవ్ చేస్తున్నా. లీవ్ చేసి థర్డ్ బిట్లో ఇక్కడ మనకు కొన్ని ప్రాబ్లమ్స్, ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చెప్పేసుకుంటే సరిపోతుంది. ఇవి యాంగిల్ బిట్వీన్ ఇవి చేయండి, సరిపోతుంది ఎనఫ్. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్ యాంగిల్ బిట్వీన్ వస్తాయి మీకు. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, టాంజెంట్స్ ఆఫ్ పాయింట్స్ మీట్ ద సర్కిల్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దిస్ ఆల్సో నో నీడ్, ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి మనకు. థర్డ్ బిట్లో ఇది 7 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది, బట్ మ్యాక్సిమం 4 మార్క్స్కి వస్తూ ఉంటుంది. 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్కి వచ్చే క్వశ్చన్, మ్యాక్సిమం 4 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ ఇది. ఇఫ్ ద polar if the polar of the points on the circle, the polar of the points on the circle x² + y² is equal to a² with respect to the circle, x² + y² equal to b² touches the circle, x² + y² equal to c², then prove that a comma b comma c are in GP, geometrical progression. Then a comma b comma c are in geometrical progression. కొన్ని టైమ్స్ ఏమన్నా కూడా ఇవ్వచ్చు. అయితే ద పోలార్ ఆఫ్ ది పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్, అయితే బేసిక్గా ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏంటండి, x² + y² = a². ఈ సర్కిల్ మీద ఒక పాయింట్ ఉంది, అదేంటి P ఆఫ్ x1, y1 కన్సిడర్ చేయండి. అయితే ఈ పోలార్ ఆఫ్ ది పాయింట్ అనేది సెకండ్ సర్కిల్, ఇంకో సర్కిల్ అందులోనే. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏంటండి, x² + y² = b². దీనికి ఇది పోలార్ అవుతుంది అని అర్థం. పోలార్ అంటే ఈ పాయింట్ నుంచే వాల్యూస్ వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సర్కిల్, ఈ సర్కిల్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన ఇంకో సర్కిల్ ఈక్వేషన్ అండి x² + y² = c².
ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ వాల్యూస్ ఉన్నాయి. ఈ కాన్స్టాంట్ వాల్యూస్ జామెట్రికల్ ప్రోగ్రెషన్ అంటే ఏ కామ సి అంటే ఉంది బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. అయితే ఈ పోలార్ నుంచి ఫామ్ అయ్యే లైన్ ఉంది చూసారా, ఇది టాంజెంట్ ఈక్వేషన్ అట. ఇది టాంజెంట్ ఈక్వేషన్. దీనికి ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది అని అర్థం. ఇగో ఇక్కడ దాకా కూడా. అయితే అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనం. అయితే లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా y1 బి ది పాయింట్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్కి పాయింటే కదండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే ఈ పాయింట్ అనేది ఈ సర్కిల్ మీద ఉంటుంది. అప్పుడు సబ్మిట్ చేయండి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1గా తీసుకోండి. అయితే ఈ పాయింటే ఈ ఎక్స్ కామా y1 అనేది బి స్క్వేర్కి ఎలా ఉంటుంది, పోలార్ అవుతుంది. ద పాయింట్ ద పి ఆఫ్ x1 y1 బి ది పోలార్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0 పోలార్. పోలార్ ఫార్ములా ఏంటండి, s1 ఈక్వల్ 0, x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ 0నా. ఇక్కడ చూడండి, x అంటే x, x1 అంటే x1, పాయింట్ అదే కదండి, y ప్లస్ y1. g వాల్యూ ఎంత అండి 0, f వాల్యూ ఆల్సో 0, c వాల్యూ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ఏమవుతుందండి, x1 ప్లస్ y1 మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ 0. ఈక్వేషన్ నెంబర్ 2. చూసారా, ఒకటే పాయింట్ ఈ సర్కిల్ మీద ఉంటూ ఇక్కడ నుంచి దీనికి ఈ సర్కిల్కి ఏమవుతుంది, పోలార్ అవుతుంది. థర్డ్ సర్కిల్కి ఏమవుతుందండి, టచెస్ ద థర్డ్ సర్కిల్. ఇక్కడ నుంచి వెళ్తుంది లైన్, ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తే దీన్ని టచ్ అవుతుంది అని మీనింగ్. దాన్ని టచ్ అవుతుంటే ఇప్పుడు థర్డ్ సర్కిల్ జరుగుతుంది. థర్డ్ సర్కిల్కి ఎలా ఉంటుంది, పాయింట్ టచ్ అవ్వకుండా పోయే పాయింట్ సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది పోలార్ ఈక్వేషన్ కదా, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఉంటుంది. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఏంటిది 0,0 టు ది లైన్ ఏంటండి x1 ప్లస్ y1 ప్లస్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ 0. ఇట్ పోలార్ పాయింట్ అనేది ఎలా ఉంటుంది, దానికి పర్పెండిక్యులర్ ఈక్వేషన్లో ఉంటుంది. అవునా, పర్పెండిక్యులర్ ఈక్వేషన్ దేనికి, ఈ స్ట్రెయిట్ లైన్కు దీనికి పర్పెండిక్యులర్లో ఉంటుంది. అయితే ఇక్కడ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు రేడియస్ అండ్ వేస్ ఏమవుతాయి కదా, అంటే పర్పెండిక్యులర్ డి ఫార్ములా మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నట్టు. సార్ వాట్ ఈస్ ద డి వాల్యూ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఆర్ వాల్యూ అయితే సి అవుతుంది. సి ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ వాల్యూ ఇది ax1 ప్లస్ by1 ప్లస్ సితో కంపేర్ చేసుకోండి, x1 ప్లస్ ఎక్స్ అన్నట్టు. అయితే సార్ మరి సెంటర్ ఏంటి 0,0 దీని సెంటర్ ఏంటండి 0,0. సో 0 ప్లస్ 0 సి ప్లస్లో ఏముందండి మైనస్ బి స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ వాల్యూ ఎంత అండి, కోఎఫిషియంట్ x1 కోఎఫిషియంట్ ఏ కదా, x కోఎఫిషియంట్ ఇది a1 అని అనుకో. అంటే ఏమవుతుంది ax ప్లస్ by ప్లస్ సి అంటే ఏమవుతుందని ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయింది. సో సింప్లిఫై చేస్తే సి ఈక్వల్ టు మోడ్ ఆఫ్ బి స్క్వేర్గా బి స్క్వేర్ బై అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ట్రాన్స్ఫర్ చేసుకో సి ఇంటూ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ బి స్క్వేర్ విత్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్నా మిస్ అవుతుంది కదండి. ఈ స్క్వేర్ ట్రాన్స్ఫర్ చేస్తే అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ వి గెట్. ఇన్ ప్లేస్ ఆఫ్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వి రైట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ వచ్చిందా. ఏపీ అండ్ జీపీలో ఉన్నాయంటేనే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. బీ స్క్వేర్ ప్రూవ్ చేసిన కంప్లీటెడ్. నెక్స్ట్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నా. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది పాయింట్ whose polars with respect to the circles mutually perpendicular. వన్ ఇక రిమైనింగ్ ఏ క్వశ్చన్స్ కూడా అవసరం లేదండి, తీసేయచ్చు. బట్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. Let the inverse point of ఇక పెద్దగా ఏం క్వశ్చన్స్ ఏం లేవు, నో ప్రాబ్లం. ఇది రిమూవ్ చేసుకోవచ్చు మనం. బట్ ఒక్క క్వశ్చన్ ఉందబ్బా. మీరు వచ్చేసి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటుంది అనుకుంటా. ఇవి చూడండి ఏంటి
పేజ్ నెంబర్ 98లో 58లో సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫ్రమ్ ది పాయింట్స్ ఆఫ్ ది లైన్. ఇది ఈజీగానే చెప్పేశారు ఎగ్జాంపుల్, సో నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీకు అర్థమవుతుంది. ఒకసారి పేజ్ నెంబర్ 2లో చూసుకోండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 56లో 1.4.24 ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఇన్వర్స్ ఆఫ్ ది పాయింట్ అని ఉంది. ఇది ఒకసారి చూసుకోండి సరిపోతుంది. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 52లో ఎగ్జాంపుల్ 3, పేజ్ నెంబర్ 52 ఎగ్జాంపుల్ 3 ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 4 or 7 వచ్చే మార్క్స్ క్వశ్చన్స్. ఇవి ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి మీకే ఒకసారి చూసుకోండి. అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ఆ ప్రాబ్లం చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఎక్సైజ్ 1D ఉంటుంది, 1E ఉంది. 1E చెప్పుకుంటే మనకు క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, ఎక్సైజ్ 1E ఉంది, 1E చెప్పుకుంటే క్లోజ్ అయితే నెక్స్ట్ వీడియో పార్ట్ 7 పార్ట్ 8 వస్తుంది. పార్ట్ 7లోనే మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాయి, బట్ అవి లెంతీగా ఉంటాయి కాబట్టి ఇంకొకటి వస్తే ఇంకొక పార్ట్ రావచ్చు, బట్ మ్యాక్సిమం ఒకటే పార్ట్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.